హలో గైస్, నేను మీ ప్రవీణ్. వెల్కమ్ టు మై న్యూ యూట్యూబ్ ఛానల్ వన్ టికెట్ స్టోరీ. ఈ ఛానల్లో నేను మూవీ రివ్యూస్, మూవీ పిచ్ మీటింగ్స్ చేస్తాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ పిచ్ మీటింగ్. దేవరా 1. హలో ప్రొడ్యూసర్ గారు. ఎస్. అమ్మో, పాతగట్టం. ఒక స్టోరీ నరేషన్ ఉంది, 2 parts. మీరు 2 parts అంటున్నారు. నేను బింబిసారాకి డేట్స్ ఇచ్చేసినాను ఆల్రెడీ. అయ్యో భలేవారండి, మీరు ప్రొడ్యూస్ చేస్తే చాలు, నేను మూవీ మీ తమ్ముడితో తీయిస్తాను. ఓ తారక్క, లాస్ట్ మూవీ జక్కన్తో ఏంటిది, మళ్ళీ అవసరమా? మూవీ హిట్ సార్ ఈసారి. ఏముంది చేస్తే అసలు భయం ఉన్నట్టే మన ప్రపంచంలో అంతా. ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్ శివ గారు. స్టోరీ చెప్పండి. మీరు ఎర్రచందనం కథ వినే ఉంటారు, కానీ ఎప్పుడైనా ఎర్రసముద్రం కథ విన్నారా? సముద్రంలో ఎర్రచందనం దాచిపెట్టారా? వినండి సార్. ఓకే సార్, ఈసారి సీరియస్గా కథ చెప్పండి. రక్తంతో సముద్రాన్ని ఎరిపెక్కించిన కథ మన దేవరది. భయం, రక్తం, సముద్రం బాగా పక్కడబందిగా ప్లాన్ చేసాం మైక్. ఓపెన్ చేస్తే ఎత్తి అని ఒక గ్యాంగ్స్టర్ కోసం పోలీసులు ఎదుగుతున్నారు సార్. వాడిని కనిపెట్టే ప్రయత్నంలో వీళ్ళు ఎర్రసముద్రం దగ్గరికి చేరుకుంటారు. అక్కడ మన డైరెక్టర్ తాత ప్రకాష్ రాజ్ ఇంట్రొడక్షన్. వాళ్ళు మన పోలీస్ ఆఫీసర్కి పడవెక్కిస్తారు ఎర్రసముద్రం దాటించడానికి. మన తాత పోలీస్ వేసుకుని డైమండ్ రింగ్ చూస్తాడు సార్. పోలీసులకి 100 ఇష్టం చెప్తాడు. ఆ రింగ్ తాత చూసి సముద్రంలో విసిరేస్తాడు సార్. షిట్, డైమండ్ రింగ్ విసిరేసాడా? రింగ్ కోసం మన పోలీస్ ఆఫీసర్ సముద్రం దూకేస్తాడు సార్. ఇప్పుడు కింద చాలా అస్థిపంజరాలు చూస్తాడు సార్. అవి చూసి ఆడ పేషెంట్ షేక్ అయిపోద్ది. అస్థిపంజరాలా? ఎవరివి? అది మాత్రం పార్ట్ 2 సార్. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఉంది సార్. మన మూవీలో హీరోయిన్ జాన్వీ పాప సార్, కానీ మ్యూజిక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయినా బక్కోడే సార్. అవన్నీ ఓకే, మన హీరోయిడి కట్ చేస్తే మన హీరో ఎంట్రీ సార్. సముద్రం మధ్యలో పెద్ద పెద్ద అలలు, వాటి మధ్యలో మన హీరో ఎంట్రీ సార్. అలా పడవ పైన ఎక్కుతాడు, స్టైల్గా వాటర్ తాగుతాడు. ఇప్పుడు మన హీరో ఇంకా వాళ్ళ గ్యాంగ్ కలిసి సరుకు తస్కరించడం మొదలు పెడతారు. ఈ లోపల మన నేవీ ఆఫీసర్స్ వచ్చేస్తారు సార్. మన హీరో ఇంకా వాళ్ళ గ్యాంగ్ ఇప్పుడు హైడౌట్కి ప్రిపేర్ అవుతారు సార్. కానీ ఒక డీపీ గాడు కంటైనర్స్ పైన కూర్చొని గాంజీ కొడుతుంటాడు సార్. మన హీరో టార్జన్ లాగా వెళ్ళి కాపాడతాడు సార్. ఇందాక నుంచి వాడు కొట్టేస్తుంది భయ్య. అడుగుతా మరి, హీరో టార్జన్లో వచ్చి కాపాడితే మరి రూపాయి కట్టావు సార్. నేను చెప్పేటప్పుడు చెవులు మాత్రం మాడండి సార్. ఇప్పుడు కట్ చేస్తే మన మూవీలో ఫస్ట్ సాంగ్ సార్. చిన్న హామీ బక్కుడు థియేటర్లో తగలపెడతాడు సార్. ఊర్లో ఒక పోటీలో గెలిచిన వాళ్ళ ఊరికే ఆయుధాలు చేరుతాయి సార్. ఇక్కడ మన హీరోకి విలన్కి ఒక మంచి క్లాస్ సార్. రాత్రనగా స్టార్ట్ చేస్తారు, పొద్దున వరకు కొట్టుకునే ఉంటారు సార్. సార్ ఫైటింగ్ సార్, ఫ్యామిలీ మూవీ సార్ మనది. ఇప్పుడు మన హీరో ఇంకా వాళ్ళ గ్యాంగ్కి ఒక కన్సైన్మెంట్ ఆర్డర్ వచ్చింది సార్. ఇప్పుడు ఆ సరుకు తస్కరించడానికి మన హీరో వాళ్ళు మళ్ళీ సముద్రం ఎక్కుతారు సార్. కానీ ఇక్కడ మన హీరో ఇంకా వాళ్ళ గ్యాంగ్ నేవీ ఆఫీసర్స్కి చిక్కుతారు. ఇప్పుడు గుండె తరిగిపోయే ఒక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ సార్. ఇది విని మన హీరో అక్కడ మాత్రమే మారుతాడు సార్. అంటే ఇప్పుడు మన హీరోకి సైఫ్ అలీ ఖాన్కి క్లాష్ అనమాట. యు మీన్ అంతర్యుద్ధం. ఇప్పుడు ఒక పవర్ఫుల్ సీన్ సార్. మన హీరో 2 కంటైనర్లు లోయలో చూపిస్తాడు సార్. ఏం మాట్లాడుతున్నారు సార్? కంటైనర్ తోయడం పెట్టి ఏమైనా అర్థం ఉందా? మన బక్కోడు మ్యూజిక్ విడకు తీస్తాడు సార్. ఇప్పుడు మన శ్రీకాంత్ తలక చిలిపిలి సార్. పాపం గుడ్డిది సార్, కానీ మన హీరో చేసినట్టే డ్యాన్స్ చేస్తాడు సార్. కళ్ళు లేకుండా హీరోలా సేమ్ ఎలా డ్యాన్స్ చేస్తాడు సార్. సార్ ఎప్పుడైనా మీరు ఒక హాఫ్ మూన్ని బ్లడ్తో ఫుల్ మూన్ అవడం చూసారా? నేను చేసి చూపిస్తాను సార్. ఇక్కడ మీరు దేవతలకు దండయాత్ర చూస్తారు సార్. రక్తంతో సముద్రం ఎరిపెక్కిస్తాడు సార్ మన దేవర. ఇప్పుడు సార్ ఊరు మొత్తం
రాత్రి జరిగిన ఊడ్చి కోతలు పడిన శవాలు చూస్తారు సార్. ఆ పక్కనే ఒక బండరాయి ఉంటుంది సార్, దాని మీద రక్తంతో పోని ఉంటుంది. ఆ పక్కనే శవాలతో నిండిన ఒక పెద్ద క్రాస్ ఉంటుంది సార్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటి? 20 సంవత్సరాలు గడిచింది సార్, పిల్లలందరూ పెద్దలు అయ్యారు సార్. ఇప్పుడు మన చిన్న వర చిన్న శ్రోత వస్తాడు సార్. ఇంతకీ మన హీరోయిన్ ఏంటి సార్? మన హీరోయిన్ సార్ ఎప్పుడు హీరోలో ఉందా లేదా అని చూస్తాడు సార్. ధైర్యం సార్, ధైర్యం. కానీ మన వర పిరుకోడు. ఇప్పుడు సార్ మన సైఫ్ అలీ ఖాన్ పగ్గతో రగిలిపోయినాడు సార్. అతను మళ్ళా సరుకు దాటించడానికి, సముద్రం ఎక్కడానికి యాంటీ దేవర స్క్వాడ్తో తయారుగా ఉన్నాడు సార్. అవునా? మరి మన వర ఏం చేస్తున్నాడు? డూయిట్ సాంగ్లో బిజీగా ఉన్నాడు సార్. వర పనే బాగుంది అయ్యా. అయినా సముద్రం ఎక్కిన యాంటీ దేవర స్క్వాడ్కి దేవర ఎదురుపడితే ఏం చేస్తారు వీళ్ళు? వాళ్ళ సేఫ్టీ కోసం వర కూడా ఉంటాడు సార్. ఇక్కడ క్లైమాక్స్ చూసి సార్, ఇన్నాళ్ళు భయపెట్టేది, చంపేది అది దేవర కాదు సార్, మన వర. దేవర చనిపోయి 20 సంవత్సరాలు అయిపోయాయి. మరి మన వరాన్ని వాళ్ళు చంపేస్తారా? లేదు సార్, వర ఇట్ స్మార్ట్. వాడందరినీ లేపేస్తాడు. ఆ సవాలన్నిటికీ పడవ మీద తెస్తాడు సార్. దేవర బతికే ఉండడాన్న అబద్ధాన్ని నిజం చేయడానికి సొంతం పూసుకుంటాడు సార్. దట్ ఈస్ వర. మరి ఏంటి మన దేవరాన్ని మరి ఎవరు చంపాడు? ఇది సీక్రెట్ సార్, దగ్గరండి. మన దంగా కోసం వరానే లేపేశాడు, చంపు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఓకే, వీడియో మీకు నచ్చింటుంది. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. మరి మరింత పని కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను మీ ప్రవీణ్, అండ్ టికెట్ స్టోరీ.